హాయ్ అండి అందరికి. ఈరోజు మీకు పింక్ కలర్ ఫ్రాక్ని ఈ ఫ్రాక్ని స్టిచ్చింగ్ చేసాం కదా. దీనికి మీకు ప్యాంట్ గోల్డ్ కలర్ది స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను అనుకుంటున్నాను కదా. చూడండి, ఇలా 2 లేయర్స్ పెట్టాను. 2 లేయర్స్ పెట్టేసి దీనికి ఇలా డిజైన్ చేశాను. ఎలా ఉంది చూడండి, చాలా బాగా ఉంటుంది. అసలు చాలా బాగా క్యూట్ ఉంటుంది. చిన్నది వేస్తే 5 ఇయర్స్ నుంచి మీరు 7 ఇయర్స్ వరకు పిల్లలకి వేసుకోవచ్చండి. చూడండి, ఇంట్లోకి ఏదైనా మీరు గోల్డ్ కలర్ అయినా వేలు సెట్ చేసుకోవచ్చు, లేదా ఇలాగే వేయచ్చు. పిల్లలకి కాబట్టి ఇలాగే వేయచ్చు. చూడండి, లేయర్స్ పెట్టేసి మీకు ఈ ప్యాంట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అని చెప్పి నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ గా చూపించాను. ఈ టాప్ వీడియో చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి ఎలా ఉంది అని చెప్పి. ఒక చిన్న కామెంట్ చేయండి. చాలా బాగుంది కదండి, పింక్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో నాకైతే చాలా బాగుంది. ఇది మీరు ఇంట్లోనే స్టిచ్చింగ్ చేసుకోండి, ఇంకా ఎవరికైనా స్టిచ్చింగ్ చేసి మీరు మనీ కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇలా డిజైన్ కింది సైడ్ పెట్టింది, చాలా బాగా కనిపిస్తుంది కదా ఈ డ్రెస్ కి. అసలు ఈ కలర్ కూడా మనం ఇక్కడ వేయచ్చు, కాకపోతే వేరే ప్యాంట్ లో కూడా మనం మ్యాచింగ్ వేసుకోవచ్చు. ఓన్లీ గోల్డ్ కలర్ ప్యాంట్ అయితే మనం వేరే డ్రెస్సెస్ లో కూడా మ్యాచింగ్ గా వేసుకోవచ్చు. లేదు పింక్ కావాలి అనుకుంటే పింక్ కలర్ కూడా మనం కింద లైన్ ఇక్కడ యాడ్ చేసి డిజైన్ అలా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా పెట్టాను. బ్యాక్ సైడ్ అయితే ఇలా రౌండ్ నెక్ పెట్టేసి ఇలా వస్తుంది అన్నమాట. ఫ్రంట్ ఇలా వస్తుంది. డ్రెస్ ఎలా ఉంది అని చెప్పి చిన్న కామెంట్ చేయండి. వీడియో ప్యాంట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అని చెప్పి మీకు క్లియర్ గా చూపిస్తాను. మీరు ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకా కొంచెం మంచి మంచి వీడియోస్ అయితే మీకు వస్తాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటాం. ఇంకా మనము స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాము. ప్యాంట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ గా నేను ప్యాంట్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. ఈ క్లాత్ ని 4 మడతలుగా మడుచుకున్నాను. ఇప్పుడు మెజర్మెంట్ ప్యాంట్ ఉంటుంది కదా, దానిపైన ఎక్స్ట్రా కానీ లూజ్ కానీ కొద్దిగా లెంత్ కానీ ఎక్స్ట్రా పెడుతున్నాను. ఇది మెజర్మెంట్ ప్యాంటు, రెడీమేడ్దే ఇచ్చారనమాట. ఇప్పుడు ప్యాంట్ మెజర్మెంట్కి మనం కట్ చేసుకుందాం. దానిపైన నేను ఎక్స్ట్రానే పెడతాను కట్ చేసుకోవడానికి. లెంత్ కూడా 2 ఇంచెస్ అంతా నేను ఎక్స్ట్రా వేసుకుంటున్నా. ఇప్పుడు కట్ చేసుకుందాము. చాలా సింపుల్ అండి, మీరు ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ ప్యాంట్ కటింగ్ అయితే అయింది కదా. ఇప్పుడు దీని మెజర్మెంట్కి మనము ప్యాంట్ క్లాత్ కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా 4 మడతలుగా మడుచుకున్నాను. మనకి ఎంత కావాలో డిజైన్ ఎక్కడ కావాలో అని చెప్పి చూసుకొని కట్ చేసుకుంటున్నాను.
డిజైన్ వచ్చేలాగా కట్ చేసుకోవాలని నేను ఈ సైడ్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు ప్యాంట్ కటింగ్ అయితే మనం చాలా సింపుల్‌గా అయితే మనం కట్ చేసుకునేసాము. ఇప్పుడు లేయర్స్ పెడతాం కదా! ఆ లేయర్స్‌కి కొద్దిగా క్లాత్ కట్ చేసుకోండి. మీరు ఎన్ని ఇంచెస్ ఎంత లెంత్ కావాలనుకుంటున్నారో అంత లెంత్ చూసుకొని కట్ చేసుకోండి. నేను అందాజు పైన ఒక 7 ఇంచెస్ అంతా కట్ చేసుకున్నాను క్లాత్‌ని. ఇప్పుడు ప్యాంట్ కటింగ్ అయిపోయింది. లేయర్స్ కటింగ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మనము స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాము. చాలా సింపుల్ అండి. ప్యాంట్ అయితే చాలా ఈజీగా అయితే మీరు కటింగ్, స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు లైనింగ్ క్లాత్, ప్యాంట్ క్లాత్‌ని జాయిన్ చేసుకుందాము. ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ క్లాత్‌నంతా కట్ చేసుకునేసేయండి. చూడండి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ప్యాంట్ ఇంకో పార్ట్ ఉంది కదా! వన్ సైడ్‌ది మనం స్టిచ్ చేసుకున్నాము. ఇంకో సైడ్‌ది ఉంది కదా! అది కూడా సేమ్ ఇలాగే మీరు స్టిచ్చింగ్ చేసుకోండి. జాయిన్ చేసుకోండి లైనింగ్ క్లాత్‌కి, ప్యాంట్ క్లాత్‌కి. ఇలా 2 సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు 2 సైడ్స్ క్లాత్ మనము స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా! లైనింగ్ క్లాత్‌కి జాయిన్ చేసుకున్నాము. ఇప్పుడు ఆ సైడు, ఈ సైడు మనం ఓపెన్ పెట్టాం కదా! అది జాయిన్ చేసుకోవాలి.
చాలా అంటే చాలా సింపుల్ అండి. మీరు ఈ ప్యాంటు చాలా సింపుల్‌గా అయితే మీరు స్టిచ్చింగ్ జేసుకోవచ్చు. టాప్ గూడా అంతే. ఇప్పుడు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది చూడండి. వీడియో మొత్తం. ఎంత ఈజీనా నన్ననే అనుకుంటారు మీరే. ఎప్పుడైనా గానీ ప్యాంట్ కొద్దిగా లూజే పెట్టుకోండి పిల్లలకి. వాళ్ళు పెరగచ్చు, లేదా టైట్ అవ్వచ్చు. ఇలా ఉంటాయి కదా! దాన్ని బట్టి మీరు లూజే పెట్టుకోండి కొద్దిగా. టైట్ మాత్రం పెట్టకండి. మళ్ళా కూర్చున్నప్పుడు, లేచినప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఉండకుండా, చినిగిపోకుండా మనం స్టిచ్చింగ్ చేస్తే 2 ఇయర్స్ ఎక్స్‌ట్రా రావాలి మళ్ళీ పిల్లలకి. అలా మనము పిల్లలకి స్టిచ్చింగ్ చేయాలనమాట. ఇలా జాయింట్ చేసుకున్నాము ఆ సైడు, ఈ సైడు. ఇప్పుడు మనము లేయర్స్ పెట్టుకునేసి క్లాత్‌కి మనం డిజైన్ చేసుకోవాలి. ఎక్స్‌ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే ఈడ వేస్ట్‌ది కట్ చేసుకుంటున్నాను. కింది సైడ్ వచ్చేసి ఇలా ఫోల్డింగ్ చేసేసి స్టిచ్చింగ్ చేసుకునేసేయండి. ఆ సైడు, ఈ సైడు ప్యాంట్ కింది సైడు. ఇలా ప్యాంట్‌కి ఆ సైడు, ఈ సైడు నీట్‌గా స్టిచ్చింగ్ చేసుకునేసేయండి. ఇప్పుడు జాయింట్ చేసుకుందాం. కింది సైడు డిజైన్. ఫస్ట్ క్లాతు స్టిచ్చింగ్ చేసుకొని, తర్వాత డిజైన్ దీనికి అటాచ్ చేద్దాము. మీరు పాదం ఉంది కదా! పాదం వచ్చేసి మీకు డిజైన్ పెట్టేటప్పుడు ఫోల్డింగ్ చేసుకోవాలి గదా! ఈ పాదం వచ్చేసి మీరు ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. నెక్స్ట్ మీరు హ్యాండ్స్‌తో చేయనవసరం లేకున్నా పాదంతోనే అది డిజైను వస్తుందనమాట. అది కూడా చూపిస్తాను చూడండి. ఇది నార్మల్ పాదం. వన్ సైడ్ నార్మల్ పాదం అనమాట. ఇదొచ్చేసి ఫస్ట్‌లో ఇప్పుడు వన్ సైడ్ మనము ఫోల్డింగ్ చేసుకునేసి స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. ఇలా ఫుల్ వన్ సైడ్ స్టిచ్చింగ్ చేసుకునేసేయండి. ఇప్పుడు మనము ఫ్రిల్స్ వేసుకుందాము. చిన్న చిన్నగా వేసుకోవాలి. మనం నార్మల్ పాదం అయితే ఇలా హ్యాండ్‌తో ఇలా ఫ్రిల్స్ వేసుకోవచ్చు. క్లాత్‌ని ఇలా పాదం కిందికి కొద్ది కొద్దిగా జరుపుకుంటూ ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పాదము మీకు ఇలా జరపనవసరం లేదు మీరు హ్యాండ్‌తో. హ్యాండ్‌తో జరపనవసరం లేకున్నా పాదము నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను చూడండి. అదే వస్తుంది డిజైను. ఇలా ఫ్రిల్స్ వేసుకోవాలి. చూడండి ఎలా వచ్చిందని. ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ వేసుకోవాలి. ఇప్పుడు మీకు పాదం చేంజ్ చేసి మీకు చూపిస్తాను చూడండి.
చూడండి ఈ పాదం ఉంది కదా! ఈ పాదంతో ఫ్రిల్స్ అవంతకవే వస్తాయి. మనము క్లాత్‌ని మాత్రం నీట్‌గా పట్టుకొని స్టిచ్చింగ్ చేస్తూ వెళ్తే సరిపోతుందండి. ఇప్పుడు పాదం చేంజ్ చేసి చూపిస్తున్నాను. చూడండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తాను. ఇక్కడ నుంచి ఫ్రిల్స్ వేస్తాను చూడండి. ఎలా వస్తుంది అని. మనము క్లాత్‌ని నీట్‌గా పట్టుకుంటే చాలు. అదే ఫ్రిల్స్ వస్తూ ఉంటుంది. ఇంకా దీనికి ఇంకా సింపుల్‌గా మనము హ్యాండ్‌తోనే నార్మల్ పాదంతోనే మనము స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి పెద్ద పెద్ద ఫ్రాక్స్ ఉంటాయి గదా! గోల్ ఎక్కువ అవి కూడా మీకు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. దాంట్లకైతే ఈ పాదం అయితే చాలా అవసరం పడుతుంది. అంత ఎక్కువ వర్క్ ఉంటుంది కాబట్టి మనము అలా ఫ్రిల్స్ చిన్న చిన్నగా వేయలేమనమాట. చాలా లేట్ అవుతుంది. అదే ఈ పాదం వేసుకుంటే మనకి సింపుల్‌గా చాలా త్వరగా అయిపోతుందనమాట. పెద్ద పెద్ద ఫ్రాక్స్‌కైతే. చూడండి ఇలా ఒకే లెవెల్‌లో నీట్‌గా పట్టుకుంటూ వెళ్తే చాలు మీరు క్లాత్ అయితే. ఇలా స్టిచ్చింగ్ చేసేయొచ్చు. ఇప్పుడు మనము దీన్ని తీసుకుపోయి మనము ప్యాంట్‌కి డిజైన్ పెట్టుకుందాం. కింది సైడ్. ఆ ప్యాంట్‌కి మనము ఎంతెంత దూరంలో పెట్టుకోవాలి. అంత దూరంలో అయితే మనము ఫ్రిల్స్ యాడ్ చేసుకొని పెట్టుకుందాం. చూడండి ఫ్రిల్స్ ఇలా యాడ్ చేసుకోవాలి మనము. మనము మెజర్‌మెంట్ ఏసుకొని యాడ్ చేసుకుందాము. ఇలా 2 లేయర్స్ వస్తున్నాయి. మీకు కావాలంటే ఇంకా 3 లేయర్స్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే 2 లేయర్స్ పెడుతున్నాను. ఇప్పుడు మనము మార్క్ ఏసుకుందాం. 3 ఇంచెస్‌కి నేను మార్క్ ఏసుకుంటున్నా. మీ ఇష్టం ఇంకా ఒక ఇంచు పైకి పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ఒక ఇంచు కిందకి పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చనమాట. మనకేమంటే కింది సైడు క్లాత్ ఉంటేనే ప్యాంట్ క్లాత్ బావుంటుంది కదా! అందుకు మనకి ముక్కాలు భాగం కింది సైడే రావాలి ప్యాంట్ క్లాత్‌కి పైకి. ఇప్పుడు నేను 3 ఇంచెస్ పెడుతున్నాను కదా! మనకి 1 ఇంచు లేయర్స్ కిందకొస్తుందనమాట. అలా అయినా పెట్టుకోవచ్చు. లేదా ఇంకా ఫుల్లు ప్యాంట్ లెవెల్‌లోకి అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ ఫ్రిల్స్‌ని యాడ్ చేస్తున్నాను. ఇలా పైన సైడ్‌కి మనం స్టిచ్చింగ్ చేసుకున్నది పైన సైడ్‌కొచ్చేలాగా నేను దీనికి అటాచ్ చేస్తున్నాను. మీరు పోగులొస్తాయి గదా! ఆ క్లాత్ అయితే మీకు ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడానికి అవ్వదనమాట. మనం రివర్స్‌లో స్టిచ్చింగ్ జేసుకోవాలి. ఇలా చేయడానికి అవ్వదు. దీనికి దారాలు రావు కాబట్టి ఈ క్లాత్‌కి నేను పైన సైడ్ స్టిచెస్ వేస్తున్నాను. ఈ క్లాత్ వచ్చేసి పైన ఒక లేయర్‌ని యాడ్ చేద్దాం. మీరు ఎలా కావాలి అనుకుంటున్నారు డిజైన్‌ని? కొంచెము మీరు ఈ స్టిచెస్ కనిపించేలాగా అయినా కూడా పైన సైడ్‌కి యాడ్ చేసుకోవాలనుకుంటే, ఇంకా కొంచెం పైన కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా. ఇలా పైన సైడ్ కావాలన్నా ఇలా వేసుకోవచ్చు. కింది సైడ్ కావాలన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం కింది సైడ్‌కి నేను ఇలా అటాచ్ చేస్తున్నాననమాట. అంటే మనము దీనికే మెజర్‌మెంట్ ఏసుకుంటాను. 3 ½ ఇంచు వేసుకుంటున్నా.
ఇలా 3½ ఇంచుకి మార్కేసుకున్నా. ఇలా లైన్‌కి మార్కేసుకొని దాని పైన మనము అటాచ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుందాం. చూడండి ఎంత బాగొచ్చిందో. చూడడానికి చాలా బాగుంది కదండీ! ఇలా లేయర్స్ పెద్ద ఫ్రాక్‌గా కుడితే చిన్న పిల్లలకి చాలా బావుంటుంది. గోల్ పెట్టి ఫుల్లుగా. మీకు అది కూడా చూపిస్తానులెండి. నెక్స్ట్ వీడియోస్‌లలో అది కూడా చూపిస్తాను. చాలా బాగా ఇది క్యాన్ ఏసి, లైనింగ్ ఏసి, షైనింగ్ క్లాతు అండ్ ఇది ఏవైనా వెల్వెట్ క్లాత్‌లో గానీ, ఇలా మనము డిజైన్ చేస్తే చాలా బావుంటుంది. అసలు నెట్ క్లాతు ఇవంతా. ఫుల్ గోల్ ఉండేటివి ఫ్రాక్స్ గూడా మీకు చూపిస్తాను. మీకు చెప్తే అర్థం కాదు ఇలా అయితే నేను చెప్తూ ఉంటే. మీకింకా స్టిచ్చింగ్ చేసి చూపిస్తూ చెప్తే మీకు బాగా క్లియర్‌గా అర్థమవుతుంది. చూడండి 2 సైడ్స్ అయితే మనం లేయర్స్ ఇలా యాడ్ చేసుకునేసాము. అస్సలు డ్రెస్‌లకైతే చాలా బాగున్నదండి ఈ ప్యాంటయితే. ఇలా లేయర్స్ పెట్టి నేను డిజైన్ చేసుంటే. ఇప్పుడు నడుముకి థ్రెడ్ జాయిన్ చేసుకుందాము. బెల్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి కదా! నేను ఎలాస్టిక్ అయితే వేయలేదండి. ఎలాస్టిక్ వాళ్ళ పిల్లలకి వాతలు పడతాయంట నడుముకి. సో, అందుకే నేను క్లాత్‌తో స్టిచ్చింగ్ చేయమన్నారు. అందుకే క్లాత్‌తో స్టిచ్చింగ్ చేస్తున్నాను. నడుముకి సరిపడా లైనింగ్ క్లాత్ తీసుకోండి. మీకు కొద్దిగా నడుముకి లూజు పెట్టాం కదా మనము. అది మనకి ఎక్స్‌ట్రా వచ్చినప్పుడు ఫ్రిల్స్ వేసుకునేసేయండి. స్మాల్ చిన్న చిన్నగా మనము ఈ అటాచ్ చేసుకునేటప్పుడు నడుముకి బెల్ట్ అప్పుడు చిన్న చిన్న ఫ్రిల్స్ వేసుకునేసేయండి. ఇప్పుడు ఈ క్లాత్‌ని హాఫ్‌కి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేను వెడల్పు వచ్చేసి 4 ఇంచెస్ అంతా పెట్టుకున్నానండి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుముకి యాడ్ చేసుకుందాం. ఈ లాస్ట్‌లో ఇలా ఫోల్డింగ్ చేసుకునేసి స్టిచ్చింగ్ చేసుకోండి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత
సెంటర్‌లో కొద్దిగా ఓపెన్ తీసుకోండి. ఇప్పుడు నడుముకి ఇలా యాడ్ చేసుకోవాలి. పైన సైడ్ నుంచి ఈ లైనింగ్ క్లాత్ లోపల సైడ్‌కి వెళ్ళాలి. ఇలా అటాచ్ చేసుకోవాలి క్లాత్‌ని. ఈ లైనింగ్ క్లాత్‌ని అటాచ్ చేసుకునే ముందు మీరు ఓపెన్ వదిలారు కదా! అక్కడ కొద్దిగా ఫోల్డింగ్ చేసుకునేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి. ఆ సైడ్, ఈ సైడ్. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుందాం నడుముకి. ఇప్పుడు ప్యాంట్ క్లాత్‌కి ఎక్స్‌ట్రా ఉంది కాబట్టి ఎక్కువ ఉంది కాబట్టి మనము లైనింగ్ కొద్దిగా తక్కువ తీసుకున్నాం కదా! దానిపైన 1 ఇంచు, 1 ఇంచు తక్కువ 2 ఇంచెస్ తక్కువ తీసుకున్నాం. ఈ లైనింగ్ క్లాత్ బెల్ట్ వచ్చేసి. దానికి మనం ఏం చేయాలి, కింది సైడు ప్యాంట్ క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి నడుముది చిన్న చిన్న ఫ్రిల్స్ వేసుకోండి. ఇప్పుడు కింది సైడు చిన్న చిన్న ఫ్రిల్స్ వేసుకోండి స్టిచ్చింగ్ చేసేటప్పుడే. ఇట్లా లాస్ట్‌లో కొద్దిగా ఉన్నట్లే సైడ్‌కి తీసుకునేసి, ఇప్పుడు ఎక్స్‌ట్రా క్లాత్ ఉంది కదా! ఇక్కడ ఫోల్డింగ్ చేసుకోండి లైనింగ్ క్లాత్‌ని. ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ వరకి మనకి కరెక్ట్‌గా సరిపోతుందనమాట. ఇలా కరెక్ట్‌గా సరిపోతుంది ఇప్పుడైతే. జాయింట్ చేసుకున్నాం చూడండి ఇలా. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకొని, మళ్ళీ దానిపైన ఈ లైనింగ్ పైకి వేసేసి, ఇలా 2 ఫోల్డింగ్స్ చేసుకొని, ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టార్టింగ్‌లో స్టిచ్చింగ్ చేసుకునే ముందు రఫ్ చేసుకోండి కొద్దిగా. ఇట్లా ఒకే లెవెల్‌లో ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒకే లెవెల్ రావాలి. మళ్ళీ చిన్నగా, పెద్దగా అలా కాకుండా ఒకే లెవెల్‌లో రావాలి. అప్పుడే మనము ఫ్రిల్స్ వేసుకున్నాం కదండీ! ఆ ఫ్రిల్స్ అలాగే ఉన్నాయి కదా! పైన సైడు అలా క్రాసు అలా వెళ్ళిపోతాయన్నమాట. మనకి స్ట్రెయిట్‌గా రాదు. ఆ ఫ్రిల్స్ వేసుకున్నప్పుడు ఆ ఫ్రిల్స్ లాగే మనము కింది సైడ్ గూడా ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుంటున్నాం కదా! అక్కడ కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ అవే సేమ్ అవే కరెక్ట్‌గా పట్టుకొని మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు నడుము దగ్గర అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాము. ఇప్పుడు ప్యాంట్ సెంటర్‌లో సైడ్స్‌లో జాయిన్ చేసుకోవాలి. ఇలా ప్యాంటు ఆ సైడు, ఈ సైడు జాయిన్ చేసుకునేసేయండి. ఫస్ట్ క్లాత్ ఉంది కదా! క్లాత్ దగ్గర నుంచి మనము నీట్‌గా పట్టుకునేసి 4 లేయర్స్ ఉన్నాయి కదా! ఇవంతా నీట్‌గా కరెక్ట్‌గా పట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ప్యాంట్ దగ్గరకొచ్చేసరికి కొద్దిగా రఫ్ చేసుకోండి మళ్ళీ ఒకసారి. మీలో ఎంతమందికి అర్థమైంది క్లియర్‌గా ఈ ప్యాంటు? మీకు ఐడియా బాగా ఉన్నిందంటే సింపుల్‌గా మీకు అర్థమైపోతుంది. చూస్తున్నట్లే వన్ టైము. ఇంక మీరు స్టిచ్చింగ్ చేశారంటే మాత్రము ఇంక బాగా చేయగలుగుతారు. ప్రతి ఒక్కరిలోనూ టాలెంట్ ఉంటుందండి. మనమేమంటే భయపడతాం అంతే. అమ్మో! చేయలేమేమో అని చెప్పి. మీరు ట్రై చేస్తే కంపల్సరీ అయితే సక్సెస్ అవుతారు. చేయగలుగుతారు. వర్కౌట్ అవుతది ఆ వర్కు కంపల్సరీ. చూడండి లేయర్స్ ఎంత బాగొచ్చాయి కింది సైడ్ అని. అసలు ఈ టాప్‌లోకైతే చాలా బావుందండి. ఈ ప్యాంట్ బాగా మ్యాచ్ అయింది. లేయర్సు, ఈ డిజైను, ఈ క్లాత్ చాలా బావుంది. మీరే చెప్పండి ఎలా ఉంది అనని చెప్పి. ఇక్కడ నడుము దగ్గరొచ్చేసి థ్రెడ్ వస్తుందనమాట. ఇంకా థ్రెడ్ మీకు చెప్పే పని లేదు. ఓపెన్ ఉంది. ఇంకా థ్రెడ్ ఉంది. ఇంకా థ్రెడ్ స్టిచ్ చేసేకి మీకు బానే వస్తుంది అందరికి. ఇంకా లాడీ నడుము దగ్గర కట్టుకునే లాడీ కుట్టడము నేనైతే అది చూపిచ్చట్లేదు. మీకు వస్తుందని చెప్పి. చూడండి లేయర్స్. సో, ఎలా ఉందండి ఈరోజు ఈ వీడియో? మీకు సింపుల్‌గా అనిపిచ్చిందా లేదా? ఒక చిన్న కామెంట్ చేయండి. ఈ టాప్‌లోకైతే ఈ ప్యాంట్ నేను మ్యాచ్ చేశాను. ఎలా ఉందని? బావుంటే లైక్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.